ప్రస్తుతం మనం ఇక్కడే బల్కంపేట తల్లి దగ్గరే ఉన్నాము. ఎల్లమ్మ తల్లి చాలా మటుకు మనం వింటూనే ఉంటాము. ఎల్లమ్మ తల్లి అంటే చాలా మహిమగల తల్లి అని ప్రతి ఒక్క చాలా స్పెషల్ అని వింటూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, ఇందాక మనం మాట్లాడము, 1 కోటికి పైగా భక్తులు అయితే రావడం జరిగిందని చెప్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కూడా అంటే నాన్ వెజ్ కూడా నైవేద్యంగా అయితే ఎక్కడం జరుగుతుంది. ఎల్లమ్మకి ఖచ్చితంగా నాన్ వెజ్ ఎక్కడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బోనాలు అనేది బాగా స్పెషల్ అని చెప్పొచ్చు. షాద్నగర్ నుండి ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ప్రతిసారి వస్తాయి ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి కళ్యాణం ఎట్లా జరిగింది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. గణాదులు, శివసత్తులు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు చాలా బాగా చేశారు ఇక్కడ. ఏంటి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? అమ్మవారు బల్కంపేట వెళ్ళమంటే అమ్మవారి బావిలో ఉంటది. ఆమె ఒక మహిమలు ఇక్కడ కోరుకున్న వాళ్ళకు మొక్కులు తీరుస్తారు కాబట్టి అమ్మవారి ఒక మహిమ ఇక్కడ ఉంటది. అనుకున్న కోరిక నెరవేరుతుంది కాబట్టి ప్రతిసారి ఇక్కడ బోనాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా దాదాపు ఎంతమంది భక్తుల సంఖ్య 1 కోటికి పైగా వచ్చారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? 1 కోటి పైనే ఉంటారు. ఇంకా చెప్పలేము, ఇంకా అందాజులకి పొద్దున్నకి ఫుల్ రష్. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ. ఎలాంటి సౌకర్యాలు మంచి ప్రభుత్వం ఈసారి చర్యలు ఎట్లా చేపట్టింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం గురించి అంటే మాకు రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదు అనుకో, కానీ కేసీఆర్ పాలన నచ్చుతుంది. మనకైతే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చింది. కేసీఆర్ హయాంలో ఉన్నాక ఇంకా చాలా జరిగినాయి ఇక్కడ. ఈసారి కొంచెం ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి పాలన వచ్చినందుకు. ఈసారి చాలా మంచిగా అయింది. రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉన్నాయి. డీజే పర్మిషన్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే యూత్కి డీజే ఇంకా ముఖ్యమా, ఇంకా ఎంజాయ్మెంట్ అంటే బోనాల పండుగ అంటేనే ఒక 2 months నుంచి అటు గోల్కొండ, ఇప్పుడు ఇక్కడ గోల్కొండ రేణుకా, ఇక్కడ అన్ని కూడా చాలా మంచి సెలబ్రేషన్. అన్నదానం అన్ని కడుపు నిండా తిని ఎంజాయ్మెంట్ చేసే విధంగా ఉంది మొత్తం. మేము ఉదయం 10 గంటలకు వచ్చాము. మాకు దర్శనం కూడా కాలేదు. బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది, అందుకే రిటర్న్ వెళ్తున్నాం. దర్శనం చేసుకోకుండా అసలు భోజనం అయింది. బాగుంది, జనం బాగా స్పెషల్స్ అని బాగా చేస్తారు. బాగుంది, థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తుంది అమ్మా అమ్మవారి కళ్యాణం ఎట్లా జరిగింది? కళ్యాణ మహోత్సవం బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. దర్శనం జరిగిందా? కొంతమంది దర్శనం జరగలే అంటున్నారు. అంటే రష్ ఎక్కువ ఉన్నారు కదా, బంద్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తెరుస్తారు అన్నట్టు, అప్పుడు దర్శనం అవుతుంది. చాలా బాగా జరుగుతుంది, ప్రతి ఇయర్ బాగా జరుగుతుంది. మార్నింగ్ వచ్చిన వాళ్ళు దర్శనం కాని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. వెళ్ళిపోతుండ్రండి, మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ బల్కంపేట ఉదయం కదా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడు బోనాలు ఎక్కడం ఏమైనా జరుగుతుందా? పొద్దున్నే ఎక్కిన బోనాలు కొన్ని ఇప్పుడు కూడా ఎక్కుతుంటాయి కదండి. సమర్పించారు, మళ్ళీ ఇప్పుడు కూడా 3 గంటల నుండి స్టార్ట్ అవుతుంటది కదండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అమ్మవారి కళ్యాణం అయితే ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ కొంతమంది భక్తులు అయితే కొంత నిరాశతో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల మనకి దర్శనం అనేది అయితే జరగలేదని కూడా చెప్తూ ఉన్నారు. హలో అండి, నమస్తే. పేరు? రజిత. ఎట్లా జరిగిందండి అమ్మవారి కళ్యాణం? బాగా సూపర్ జరిగింది. సూపర్, చాలా బాగా నేను ఈసారి వచ్చిన. కోరిన కోరికలు తీర్చి అమ్మ అంటున్నారు. చాలా తీరుస్తారు అమ్మవారు. చాలా మంది కోరిన కోరికలు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో నెక్స్ట్ డే జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. లక్ష్మి అండి. అంటే మిమ్మల్ని చూస్తే మీ మీదకి ఏమైనా అమ్మవారు రావడం ఏమైనా జరుగుతుందా? అవునండి, ప్రతి సంవత్సరం వస్తుంది. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు ఇక్కడికి వస్తారా ప్రతి ఏటా? ప్రతి ఏటా బల్కంపేటకి రావడం. అమ్మవారు మీదికి వచ్చే ముందు మీదికి అంటే పుణ్యం ముందు కావచ్చు, మీకు ఏమన్నా సిమ్టమ్స్ అంటే మీకు ఏమన్నా తెలుస్తూ ఉంటుందా? అట్లాంటివి ఏమీ ఉండదు. మీరు అమ్మవారు మీ మీదకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా అంటే ఏం జరిగింది ఏంటి అని తర్వాత స్ప్రూ వచ్చినాక తెలుస్తుందా? ఏమి ఉండదు, ఏం తెలీదు కూడా, ఏం గుర్తుకుంటది కూడా. నాకు రాదు. నార్మల్. ఎట్లా అనిపించింది అమ్మవారి కళ్యాణం? ఎట్లా జరిగింది? బాగా అనిపించింది, సూపర్ అనిపించింది, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి కళ్యాణం జరగాలి. మేమంతా ప్రతి ఏడు ఇలాగే సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ దర్శనం జరగలేదు అంటున్నారు, అంటే చాలా రష్ ఉండడం ఫుల్ ఉంది, పబ్లిక్ రష్ ఫుల్ ఉంది. జరుగుతుంది అమ్మవారిది ఖచ్చితంగా
అందరికి ఖచ్చితంగా అందరికి దర్శనం అనేది జరుగుతుంది. గుడి కాంచి వస్తాను అంత మంచిగానే జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకంటే అమ్మవారి పట్నం ఎందుకు ఎక్కలేదంటే నా కొడుకు చనిపోయి 6 ఏళ్ళు అయితే ఎక్కలేదు. నాకు అమ్మవారు ఉన్నది, నిమిడాల రాయని ఉన్నాడు. మీ మీద అమ్మవారు వస్తుంది, సమ్మక్క వస్తుంది, నిమిడాల రాయని ఉన్నాడు. కానీ నా కొడుకు చనిపోవడం దుఃఖం మీద ఉన్నానని ఎక్కలేదు. అది ఆమె చింత చెట్టు చిన్న గుడి ఉన్న కాంచి వస్తాను 30 ఏళ్ళు మేము రాబట్టి. ఎట్లా జరిగింది అమ్మవారు? బాగుంటది, బాగా అనిపిస్తుంది. బోనాలు ఎక్కినాయా? ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అందరు ఇప్పుడు తీసుకెళ్తారు, పొద్దున్న నుంచి ఎక్కుతాయి మేడం. ఇప్పుడు తీసుకెళ్తారు, ఎక్కించిన వాళ్ళు ఎక్కిస్తారు, లేట్ లో వచ్చిన వాళ్ళు లేట్ గా ఎక్కిస్తారు. కొన్ని లక్షల పబ్లిక్ వస్తుంది. అందరికి దర్శనం జరగాలంటే జరగదు. కొందరు ముందు వెళ్ళే వాళ్ళకి జరుగుతుంది, తర్వాత వెళ్ళకు రాత్రికి జరుగుతుంది. మళ్ళీ నిరాశతో వెళ్ళిపోతున్నారు, దర్శనం జరగలేదు. అంతే కదా, కొన్ని లక్షల మంది వస్తారు, అక్కడ మొత్తము జామ్ అయిపోతుంది. అందుకని రాత్రికి 10 తర్వాత ఫ్రీగా ఉంటుంది, అప్పుడు చేసుకుంటారు. బోనాలు ఎక్కే సమయం ఏంటి? మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అమ్మవారి కళ్యాణం కాగానే అప్పటి నుంచి స్టార్ట్. అంటే ఏముండదు, ఇంకా లెక్క ఏమైనా ఉంటుందా? ఇన్ని బోనాలు మాత్రమే ఎక్కాలి అన్నట్టు అట్లా ఏముండదు, సమయం అంటూ కూడా ఏముండదు. ఎవరైనా బోనాలు తీయొచ్చు, ఎవరైనా తీయొచ్చు. దాదాపు ఎంత మంది బోనాలు తీసినట్టుగా తెలుస్తుంది? లక్షల మంది తీస్తారు. కొన్ని ఊరేగింపు కావచ్చు, బోనాల ఇదంతా కూడా ఎప్పటి వరకు ముగిసేటువంటి అవకాశాలు? 3 days ఉంటది మేడం, 3 days ఉంటది. 3 అంటే సాయంత్రం 10 గంటల వరకు ముగుస్తుంది. తర్వాత మళ్ళీ బోనాలు ఇంటికి వెళ్తాయా లేకపోతే అమ్మవారి గుళ్ళోనే సమర్పించడం? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అమ్మవారిని చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి సార్, మీ పేరు? భీమరాజు నా పేరు. రాజేష్, షాయి, రాజు, సంతోష్, నరేందర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటామండి, పక్కకి 25-26 సంవత్సరాల నుంచి పెడతానే ఉంటాము. ఎప్పుడు ఒక 3-4 వేల 5-6 వేల మందికి అన్నదానం పెడతాము. అట్లా 5-6 వేల మందికి అన్నదానం పెడతాము. మేము అందరం అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. ఈమెకు ఏ మొక్కు కోరుకున్నా నిలబెడుతుంది. ఈ ఏరియా మొత్తము చూస్తుంటది అమ్మవారు. చాలా పవర్ఫుల్. మనుషులు అనుకుంటే చాలు అయిపోతుంది అలాంటి అమ్మవారు, తెలుసా? ఎక్కడి నుంచి దాదాపు అంటే జనాల సంఖ్య బాగా రద్దీ అయితే బాగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఒక 500-600 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ మొత్తం ఎక్కడైనా కానీ ఇక్కడ రావాల్సిందే. ఈ రోజు అందరూ ఈ రోజు ఇక్కడ హాజరు కావాల్సిందే, అమ్మ దర్శనం చేసుకోవాల్సిందే. కళ్యాణ వేడుక ఇవాళ జరగాలి, మొత్తం గ్రాండ్ గా ఇక్కడ అందరూ ఆనందంగా మునిగి ఆనందంతో ఉంటారు. ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా సంతోషంగా వెళ్తారు. ఏ గొడవ కాకుండా ఉంటది. ఇప్పుడు అమ్మవారు చాలా సత్యంగా. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎట్లా చర్యలు చేపట్టింది? ఎట్లా అంటే బందోబస్తు విషయంలో కావచ్చు, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎందుకంటే రద్దీ బాగా చూస్తే బయట బాగా రష్ ఉంది. మాత్రం బాగానే పెట్టిండ్రు, పోలీసులను బాగానే పెట్టిండ్రు. ఎక్కడైనా బందోబస్తు బాగానే ఉన్నది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అంతా చూసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, చాలా ప్రతి ఒక్కరు కానీ అమ్మవారి తరపు నుంచి సేవ చేసుకుంటున్నారు. ఇక్కడ అన్నదానం కానీ అందరూ ఈ కొనకేని బట్టి ఆ కొన దాకా బాగా జరుగుతాయి. కొంతమందికి దర్శనం కాలేదని నిరాశతో వెళ్ళిపోతున్నారు. చాలా మంది కాకపోయినా మనసులో కోరిక బయటికి కోరుకున్నా ఆమె నిలవేరుతుంది. అసలు దర్శనం అవ్వలేదు. ఈసారి ఇంత జనాభా వచ్చిరా లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్టు జనాభా ఉంటారు? ఎవ్రీ ఇయర్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇంత జనాభా ఉంటారు, ఇంతకంటే ఎక్కువ పెరుగుతుంటారు. అమ్మ ఆశీస్సులు అందరి దగ్గర ఉంటాయి. అందరినీ చల్లగా చూస్తుంది. అన్నదానం ఉన్నది. మంచిగా హ్యాపీగా అన్నం తినేసి మంచి సంతోషంగా అందరు వెళ్తారు ఈ నుంచి. ఇంకా రేపు మంచిగా ఉంటాయి. ఇంకా రేపు అయితే ఫుల్ జాతర మా దగ్గర. ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది పూజ? వస్తుంది మంగళవారం, బుధవారం. ఇవాళ పెళ్లి, రేపు డిన్నర్. అమ్మవారి డిన్నర్ అన్నమాట. రేపు అమ్మవారిని ఊరేగింపు తీసుకుపోయి భజంత్రిలతోటి అమ్మవారి సంతోష పెడతారు అన్నమాట. రేపు ఇవాళనేమో మ్యారేజ్ అయింది. ఇదే విధంగా రేపు కూడా భక్తులు వస్తారు. రేపు ఇదే విధంగా కాదు, ఆమె చూడనీకే తండోపతండాలుగా కదులుతారు ఇక్కడ. ఎవరికి ఏ ఆటంకాలు ఏం కలగలేదు కదా? ఆటంకాలు లేవు. చాలా రష్ ఉంది కానీ అందరూ చల్లగా పోతారు. సాయంత్రం కల్లా ఎవరింటికి వాళ్ళు పోతారు. శివతత్వమే బాగా వస్తారు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, రేపైతే రంగం కూడా ఎక్కుతారు. సో ఈ రోజు అమ్మవారి కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా కూడా జరిగింది. అదే విధంగా ఇక్కడ అమ్మకి అందరూ ఒకటే. అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని చూడండి, బాగా ఉండాలి. మొత్తం ఇట్లా గ్రాండ్ గా తీయండి మీరు, ఓకేనా? మాదే ప్లస్
ఫస్ట్ ప్లేస్ రావాలి. మాట్లాడతారమ్మా, మాట్లాడతారా? ఎట్లా జరిగిందమ్మా కళ్యాణం? ఎట్లా జరిగింది? బాగా జరిగిందమ్మా. మీకు తెలవాలి మేము ఎట్లా చేసినామో ఏం చేసినామో మీకు తెలవాలి. మేమంతా సంవత్సరానికి ఒకసారి మంచిగా చేస్తాం మేము. ఎందుకంటే మాకు అమ్మవారు కలిగిస్తుంది మాట చేస్తున్నాం. వాళ్ళని ఎప్పటికీ ఇంతే మంచిగా దీవిస్తుండాలి. అది అసలు ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక ఊపు అనేది అయితే కలుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ నిల్చోవాలంటే కూడా అమ్మవారిని మనము నిజంగా ఒకవేళ ప్రత్యక్షం అయితే గనక డైరెక్ట్ గా చూడలేమేమో, ఎందుకంటే అంత పవర్ఫుల్. ఎవరు చూడరు అంటే ఆ శక్తిని ఎవరు చూడలేరని చెప్పొచ్చు. ఎందుకంటే చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కళ్ళ ముందు ఉంటే గనక ఒక నిజంగా భయానికి గురవుతారు. అంటే అమ్మవారిని చూసేంత ధైర్యం ఇప్పటి వరకు అయితే ఎవ్వరు చేయలేదు, ఎవరికి ఉండదని చెప్పొచ్చు. మాట్లాడతారా? పూజ ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడు గ్రాండ్ గా జరుగుతుంది. అవునా? కోరిన కోరికలు కూడా తీరుస్తూ ఉంటుందంట అమ్మవారు. అవును, తీరుతుంది. సో జనాభా అయితే చాలా పెరిగిపోతున్నారండి, రష్ చాలా. సరే రండి ఒకసారి. ఒకసారి అమ్మవారిని ఇదంతా చూస్తున్నారు కదా, భక్తులు తండోపతండాలు కూడా తరలి వస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా సరే బయట నుంచి నిలబడి మన మనసులో ఒక కోరిక కోరితే చాలు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే అంత నమ్మకంతో కూడా దాదాపుగా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నటువంటి సందర్భం నెలకొందని చెప్తున్నారు. ప్రతి ఏటా ఇదే విధంగా కొనసాగుతుంది పూజ అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు అదేవిధంగా బోనాల కార్యక్రమం కూడా ఉంది. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? వసంత. ప్రతి ఏటా ఎట్లా జరుగుతుంది? ప్రతి ఇయర్ కంటే ఈసారి ఎట్లా అనిపిస్తుంది? బాగానే జరుగుతుంది. మీ ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారా? మా ఫ్యామిలీ ఇంకా సగం మంది రాలేరు. అంతే. బోనాలు స్టార్ట్ అయిపోయినాయా? బోనాలు ఎప్పుడు తీస్తారు? ఈ సమయంకి తీయాలన్నది ఏమైనా ఉంటుందా? తీస్తూనే ఉన్నారు. బోనాలు బి వెళ్తున్నాయి, అమ్మవారికి అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. ఎంత మంది తీస్తారమ్మా బోనాలు? దాదాపుగా ఎంత మంది? ఒక సగం మంది బాగా బోనాలు బి తీస్తారు, బియ్యాలు పోస్తారు, ఓడి బియ్యాలు. అమ్మవారికి ఓడి బియ్యము బోనం అంటేనే చాలా ఇష్టము, పవిత్రత. ఇదన్నమాట. బోనాలు అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. కొంతమందికి దర్శనం కాలేదని బాధపడద్దని చెప్తున్నారు, ఎందుకంటే బయట నుంచి మొక్కుకున్నా మనకి తీరుతుంది. అదేవిధంగా ఉదయం గ్రాండ్ గా కళ్యాణం అనేది జరిగింది. సో రేపు మనం డిన్నర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు రంగం ఎక్కడం కావచ్చు. అమ్మవారిని మొత్తంగా ఇక్కడంతా కూడా బల్కంపేట మొత్తం కూడా ఊరేగింపు కార్యక్రమం అయితే రేపు జరగబోతుంది. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది మనకి ఇది. సో మొత్తానికి రేపటితో అయితే ముగుస్తుందని చెప్తున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా కొనసాగుతాయి. అదేవిధంగా భక్తులు ఇట్లానే తండాలు కూడా వస్తూ ఉంటారు. ఇది ఇలానే మంచిగా జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? మీ పేరు? నా పేరు రోజా. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా జరిగింది అమ్మవారి కళ్యాణం? బాగా జరిగిందమ్మా, మంచిగా ఉంది, బాగా జరిగింది. దాదాపు 1 కోటి మందికి పైగా వచ్చారు జనాలని బయట వినిపిస్తుంది మాకు. నిజమేనా? నిజమే. కోరిన కోరికలు తీర్చే అమ్మ అంటున్నారు. అవును, తీరుస్తుంది. ఏది మనసులో ఏదనుకుంటే అది మొక్కు నెరవేరుతుంది. నమస్తే అమ్మ, మీ పేరు? శ్రీదేవి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దమ్మాయిగూడ నుండి వచ్చారు. ఈ సేల్ దగ్గర దమ్మాయిగూడ. ఓకే, అక్కడ నుంచి ప్రతి ఏటా వస్తుంటారా? సంవత్సరం 30 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపించిందమ్మా. కోరిన కోరికలు తీరుస్తుందంట. మరి ఎప్పుడైనా మీకు ఆ కోరికలు తీరాయి? మా కోరికలు తీరినాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తున్నాం. లేకపోతే రామ్ కదా, తీరలేకపోతే మేము ఎందుకు అనుకుంటాం. తీరుతుంది కాబట్టి వస్తున్నాం. జరిగింది ఈసారి లాస్ట్ ఇయర్ కంటే బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి, నచ్చాయి మాకు. అంటే ఈ ప్రభుత్వం చర్యలు ఎట్లా చేపట్టింది అంటారు? ప్రజల పట్ల అంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రజల పట్ల అవగాహన ఉండబట్టే ఈ విధంగా చెయ్యాలని చేశారు. ఈ ఏర్పాట్లన్నీ ఆ విధంగా చేసుకొచ్చారు. మాకు దానికైతే ఆయనకి హ్యాట్సాప్ చేయాలి గవర్నమెంట్ కి. బోనాలు ఎంతమంది సమర్పించబోతున్నారు? చాలా మంది అండి, చాలా మంది ఉన్నారు. అక్కడ క్యూ బాగుంది, లైన్ చాలా మంది బోనాలు ఎత్తుకెళ్తున్నారు. ఇంకా రాత్రి దాకా వెళ్తా ఉంటాయి బోనాలు. దాదాపు లక్షల మంది బోనాలు తీస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది మనకి. లక్షల మంది దాకా బోనాలు చేస్తారు. అమ్మవారు ఊరేగింపా? ఊరేగింపు అంటే బల్కంపేట మాత్రమే ఊరేగింపు జరుగుతుందా మొత్తం? అంటే మొత్తమే, మళ్ళీ వేరే ఊరికి మళ్ళీ జరుగుతుంది.
వారం మళ్ళా జరుగుతుంటది అనమాట. కొంతమందికి దర్శనం జరగలేక నిరాశతో వెళ్ళిపోతున్నా అని చెప్పి తెలుసుకోలేదు ఏం ఆ లైన్ లో ఉండలేము, చెత్త కాదు, షుగర్ బీపీలు మాకు కదా 3 నెలలకు 6 నెలలకు వస్తూనే మొక్కినా సరే ఆ కోరిక అయితే నెరవేరుతుంది, అమ్మవారికి తెలిసిపోతుంది అంట. తప్పకుండా మేము వచ్చినాం కదా తెలిసింది ఆమె కదా, మమ్మల్ని చూస్తలేదు. మనకి అమ్మకి తెలుస్తుంది కదా మనం ఏమనుకున్నా, మనం ఏం అనుకొని వచ్చామో ఆవిడకి తెలియకుండా ఉండదు కదా. అమ్మవారు గమనిస్తూనే ఉంటది, అందరు గమనిస్తాయి, పంచభూతాలు గమనిస్తుంటాయి. మనం ఏమనుకుంటాం, ఏం చూస్తూనే అనుకుంటారు, అన్ని చూస్తూనే ఉంటాయి, అన్ని గమనిస్తూనే ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతూనే ఉంటది, ఏమిది కాదు. వెళ్ళిపోతున్నారు, అయిపోయిందా మొత్తానికి? ఈ జనాభా అనేది అంటే కొంతమంది ఇక్కడ టెంపుల్ లో ఉండడం ఏమైనా జరుగుతుందా? ఎవరి ఇళ్లలోకి వాళ్ళ వెళ్ళిపోవడమే ఉండడం ఏం జరగదు. ఉండేటోళ్ళు ఉంటారు, వెళ్ళేటోళ్ళు వెళ్తారు. అమ్మ మహిమ లేదు ఇంతవరకు రాలేదు. అమ్మ శక్తితో బలంతో ఇంతవరకు నడిపించే పట్టుకుని ఇంత దూరం వస్తున్నాం. అమ్మ శక్తి లేని రాము కదా. అమ్మ మహిమలు ఎన్నో గొప్పవి అనుకున్న కలుగుతుంటాయి. ఆ కలుగుతున్నాయి కాబట్టి మా కోరికలన్నీ ఇదైతేనే తల్లికి వచ్చి ఇంత మొక్కుకొని పోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఇంకా జనాల రద్దీ అనేది అయితే పెరుగుతుందే తప్ప తగ్గడం అయితే లేదు. చాలా మంది ఇప్పటికీ కూడా భోజనాలు అందరూ కూడా చేసి కొంచెం అంటే వాళ్ళు రిలాక్స్ అయ్యారనే చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా బోనాలు అనేది అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి ఈ సందడి రేపటి వరకు కూడా ఇలానే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మొత్తానికి బల్కంపేట ఎల్లమ్మ తల్లిని రేపు ఊరేగిస్తారు. బల్కంపేట మాత్రమే ఊరేగిస్తారని చెప్తున్నారు. బల్కంపేట తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఎల్లమ్మ తల్లి ఊరేగింపు అనేది అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరిగింది కాబట్టి బల్కంపేట్ మాత్రమే రేపు ఊరేగింపు అనేది అయితే ఉంటుంది. భక్తులు కూడా రేపు మళ్ళీ పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. సార్ నమస్తే అండి, చెప్పండి సార్ మీ పేరు? వీరేష్ అండి. ఎట్లా అనిపిస్తుంది ముందుగా ఏ ఛానల్ అని చెప్తాను, ముందు చెప్పండి. వైల్డ్ వుల్ఫ్ తెలుగు మంది ఎట్లా అనిపిస్తుంది, కళ్యాణం ఎలా జరిగింది? ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్గా చాలా బాగా జరిగింది. అంటే మేము పర్సనల్గా చేసుకున్నాము, టెంపుల్ కాకుండా మా పర్సనల్గా చేసుకున్నాము. అంతా శుభంగా జరిగింది. నేను వీరేషు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి నుంచి వచ్చాను. ప్రతి ఏటా వస్తూ ఉంటారా? అంటే మాదే ఇది ప్రోగ్రామ్. ఎట్లా జరిగిందమ్మా అమ్మవారి కళ్యాణం? దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగిందమ్మా. జరిగిందా దర్శనం బాగా? చాలా బాగా జరిగిందమ్మా. ఏమేమి సమర్పించారు అమ్మవారికి? కొబ్బరికాయ, పూలు, అగరబత్తిలు అంతే. మా శక్తి కొలది, మా శక్తి కొద్ది. మీ పేరు? దివ్యశ్రీ. ఎట్లా జరిగింది కళ్యాణం? సూపర్ జరిగింది. బాగా జరిగిందా?